ఇక పాదయాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి ఐనవోలులోని 133 kV సబ్ స్టేషన్ ను సందర్శించారు. ట్రాన్స్కో ఏఈ తోట ఐలయ్యను కలిసి వ్యవసాయానికి విద్యుత్ సరఫరా వివరాలు తెలుసుకున్నారు. ఇక ఏసీడీ ఎఫ్సీఏ ఛార్జీలు వసూలు చేయకూడదని అధికారులకు రాసివ్వాలని రేవంత్ ఏఈకి చెప్పారు. రైతులకు కరెంట్ ఎప్పుడొస్తుందో వారం ముందే షెడ్యూల్ ఇవ్వాలని సూచించారు. రాత్రిపూట కరెంట్తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, పగటిపూట కరెంట్ ఇవ్వాలని కోరారు. ఇక రేవంత్ సూచనలను పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఏఈ చెప్పారు. ఈ సందర్భంగా ఉద్యోగి శ్రవణ్, ఆర్టిజన్ కార్మికుల సమస్యలను రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు. కనీస వేతనాలు, కార్మికులను పర్మనెంట్ చేసేలా చూడాలని వెంటనే అందించారు. ఇంకెంత ఇన్పుట్ ఉంది, ఎంత అవుట్పుట్ ఉంది, ఇన్పుట్ అవుట్పుట్ అంతా రికార్డ్ ట్రాన్స్మిషన్ లాస్ ఎంత ఉంది, మనకి ఎంత ఉంటుంది? ట్రాన్స్మిషన్ తక్కువ ఉంటుంది.